జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధి నందగిరి హిల్స్ లోని ఓ ఇంట్లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఆ ఇంట్లో విలువైన బంగారు ఆభరణాలు దొంగలు దోచుకెళ్లారు. ఈ ఘటనపై జూబ్లీ హిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దొంగలు మొదటగా ఆ ఇంటి వద్ద సెక్యూరిటీగా ఉన్న వాచ్మెన్ కు మత్తుమందు కలిపి ఇచ్చి అపస్మారక స్థితిలోకి వెళ్లగానే దొంగలు ఇంట్లోకి చొరబడి లాకర్ లోని 20 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు డైమండ్స్ ను దోచుకెళ్లారని పోలీసులు తెలిపారు. ఈ చోరీ కేసులో 4 నేపాలీలను ప్రధాన అనుమానితులుగా భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు జూబ్లీ హిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నగరంలో నేపాలీ గ్యాంగ్ల సంచారం పెరుగుతున్న నేపథ్యంలో కొత్తగా పని మనుషులు వాచ్మెన్లను నియమించే సమయంలో వారి ఆధార్ కార్డులు పూర్తి వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్ లో సమర్పించాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇప్పుడు నేను నైటా నాకు కూడా పెట్టే పాయింట్స్ యజమానులు కూడా మేము ఈవెన్ కేసు ద్వారా చూసుకుంటామని చెప్తా ఉన్నారు. మీడియాతో మాట్లాడడానికి కూడా నిరాకరిస్తూ ఉన్నారు. సో ఇంట్లో ఉన్నటువంటి పని సిబ్బంది ప్రస్తుతం మాట్లాడినటువంటి ఆ ఓన్ లేడీతో పాటు తన భర్త కూడా ఇక్కడ సెక్యూరిటీ సిబ్బందిగా ఉంటున్నారు. వాళ్ళకు కూడా మొత్తం కల్పించారు. వాళ్ళు పూర్తిగా స్పృహ కోల్పోయారు. ఇంట్లో ఉన్నటువంటి పని సిబ్బంది అంతా స్పృహ కోల్పోయారని తెలుసుకున్న తర్వాత భువన్ అప్పటికే సిద్ధం చేసుకున్నటువంటి మరొక 3 వ్యక్తులతో కలిసి పైకి వెళ్ళి ఇంట్లో ఉన్నటువంటి లాకర్లను బదులు కొట్టేటటువంటి ప్రయత్నం చేశారు. ఇంట్లో ఉన్నటువంటి సొత్తులంతా చోరీ చేసేటటువంటి ప్రయత్నం. అదే టైంలో యజమానులు వస్తారని చెప్పి భావించలేదు. ఆ టైంలో ఒకసారి యజమానులు రావడం ఇక్కడేమో జరుగుతుందని చెప్పి గమనించి ఒకసారిగా చేయడంతో ఇక్కడ నుంచి పరారైనట్టుగా తెలుస్తుంది. కానీ ఇప్పటి వరకు ఎంత సొత్తు చోరీకి గురైంది, ఏమైనా చోరీ అయ్యిందా లేదా, వాళ్ళు పరిగెత్తటువంటి క్రమంలో ఏమైనా తీసుకొని వెళ్ళారా లేదా అన్న దానికన్నా పోలీస్ ఇంకా క్లారిటీ ఇవ్వట్లేదు. ఇంట్లో ఉన్నటువంటి యజమానులు కూడా మాట్లాడేందుకు నిరాకరిస్తున్నారు. ఇంట్లో ఉన్నటువంటి యూనియన్స్ అబ్బాయి 15 నుంచి ఇక్కడే పని చేస్తున్నాడు. బాగున్నాడు. అబ్బాయి నిన్న పుట్టినరోజు అన్నాడు. మా మేడం వాళ్ళు నిన్న 8 గంటలప్పుడు పార్టీకి పోయారు. పెద్ద మేడం పెద్ద సారు, చిన్న మేడం చిన్న సారు పాప తీసుకొని ఇంకా నేను మా ఇద్దరం భార్య భర్తలు కుకింగ్ ఇక్కడే ఉంటాం. కిందనే వంట చేసే అబ్బాయి పైన కుకింగ్ చేసుకుంటే పైన ఉంటాడు 2లో. ఇంకా మేమే ఇంకా అబ్బాయి వంట అయిపోతే వచ్చి కూర్చుంటాడు, లేదంటే అక్కడే పని చేసుకుంటూ ఉంటాడు. ఇంకా మేము కింద పైన మేమే చూసుకుంటూ ఉంటాము. సరే అంటే నా పుట్టినరోజు కేక్ అది కోసుకోవాలా అని అంది మీరే కాదు. సరే నేను కోసుకో ఇక్కడే కదా సరే అన్నాం. వెళ్ళాడు బండి వేసుకొని. గంట దాకా వచ్చి కూల్ డ్రింక్ తీసుకొని వచ్చాడు. ఈ కేక్ కూడా వస్తుందా అంటే ఆర్డర్ పెట్టినాను. దేనికి నాయన పెద్దోడు అయిపోయావు కదా, చాలా రోజు కూల్ డ్రింక్ దానికి అయిపోద్దిలే అన్నాను. లేదు అంటే అని చెప్పి అతనే నేను మేము ఫోన్లో మాట్లాడుకుంటున్నాం మా వాళ్ళతో. ఒప్పుకోకుండా అతనే మోత తీసి ఇచ్చేసాడండి. మళ్ళీ తాగుతా ఉన్నా కూడా ఒప్పుకోవాలి. అప్పుడు కూడా మేము ఆలోచించాం. తాగేసి కిందనే అక్కడే పడిపోయాను. ఈయన నన్ను చూసుకోవాలా, ఈయన్ని పైకి పంపించేసాడు. నేను తాగుతున్నాను, అంకుల్ రా పైన అబ్బాయి పడుస్తున్నాడు అని చెప్పి తీసుకెళ్ళి అక్కడ కట్టేసి ఇంకా నేను ఇప్పుడు అట్లే పడుకున్నాను. వామిటింగ్ అయింది, కొంచెం పక్క సైడ్ వామిటింగ్ చేసుకుని మళ్ళీ అక్కడే పడుకున్నాను. మా చిన్న మేడం వచ్చి ఆంటీ అంకులేడు అంటుంది. అసలు ఏందా తలుపులు తీసింది, అందరూ వచ్చేసారు. తర్వాత చూస్తే ఇంకా జరిగింది. ఎంత టైం అయింది సుమారు ఆ టైం? అంత 9:30 నుంచి 9:30 రాకైంది. మీరు ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు ఇక్కడ? మేము 2 సంవత్సరాల నుంచి ఉన్నామండి. మాకు ఆ టైంలో పెద్ద సార్ ఎవరు లేరు? వచ్చేసారు, వెంటనే వచ్చేసారు వాళ్ళు.